వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పోర్ట్ రైల్వే విమానాశ్రయ నిర్మాణం ద్వారా సిక్కోలు అభివృద్ధి. తిలారు రైల్వే స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ హాల్ట్ ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. గ్రూప్ 3లో ఎంపికైన 1370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. దళిత యువకుడు హత్యపై ఆగ్రహం. శ్రీకాకుళంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. 19న జరగాల్సిన అరసవెల్లి శోభాయాత్ర 23కు మార్పు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతితో కలెక్టర్ నిర్ణయం. క్షుద్ర పూజలు కలకలం. శ్రీకాకుళం జిల్లా కవటి మండలం దెప్పిలి గోనపుట్టుగలో క్షుద్ర పూజలు. భయాందోళనకు గురైన గ్రామస్తులు. కనెక్టివిటీను పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కనెక్టివిటీను పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లాలోని తిలార్ రైల్వే స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ నూతన హాల్ట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో అతిథులతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రైల్వే విషయంలో అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రామ్మోహన్ నాయుడును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఇదే సందర్భంలో భవిష్యత్తులో అవసరాలను తీర్చే దిశగా నూతన ప్రాజెక్టులను తీసుకురావాలని కోరారు. రైల్వేలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అండర్ పాస్ల విషయంలో స్థానిక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వర్షాలు వస్తున్న సమయంలో ఈ ఇబ్బందులు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రైల్వే అధికారులు చొరవ చూపాలని కోరారు. శ్రీకాకుళంలో రైల్వే అభివృద్ధి కోసం ఆనాడు ఎర్రంనాయుడు విశేష కృషి చేశారని, అనేక నూతన సర్వీసుల ప్రారంభం, హాల్ట్ల కేటాయింపు జరిగాయని గుర్తు చేశారు. అదే పందాను కొనసాగిస్తున్న రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అనేక నూతన సర్వీసులను, హాల్ట్లను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయించారని అన్నారు. కోటబొమ్మలి, హరిశ్చంద్రపురం, తిలార్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో సమీప భవిష్యత్తులో 2-3 సర్వీసులు అలాగే చొరవ చూపాలని రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తిలార్లో పరిసర ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతమయ్యేలా మరో సర్వీసును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు కింజరాపు ఎర్రన్నాయుడని అన్నారు. దూసి మొదలుకొని ఇచ్చాపురం వరకు ప్రతి స్టేషన్లో ఆయన అభివృద్ధి మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని, పట్టుబట్టి అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తాను కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తిలార్లో ఇప్పటికే నూతన భవనం, ప్లాట్ఫామ్ హైట్, ఇతర మౌలిక వస్తువుల ఏర్పాటు, నూతన హాల్ట్ కేటాయింపు ఇలా వరుసపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. తిలార్ రైల్వే స్టేషన్ ను మరింత అందంగా తయారు చేస్తామని, అప్రోచ్ రోడ్, అదనపు పార్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బ్రహ్మాండమైనటువంటి అప్రోచ్ రోడ్డు ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా రైల్వే స్టేషన్ కి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత కూడా రైల్వేస్ తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అండర్ పాస్ల దగ్గర ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో, నేను పార్లమెంటులోకి వెళ్లినప్పుడు పార్లమెంటు సభ్యులు దేశ నలుమూల నుంచి విచ్చేసిన వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇదే సమస్య చెప్తూ ఉంటారు. మేము ఎంతో ఆశతో అండర్ పాస్ నిర్మించుకున్నాం, కానీ వర్షాకాలం వచ్చినా, ఎక్కువగా వరద వచ్చినా మా అండర్ పాస్లు, మా కనెక్టివిటీ అంతటిని కూడా దగ్ధం చేస్తున్నాయని. దాని మీద ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కూడా మేము చెప్పాం. ఏదైనా ఒక రకంగా ఒక మంచి సొల్యూషన్ తో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అండర్ పాస్లన్నింటినీ కూడా నీటి తాలూకు సమస్య లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ అదనపు స్టాప్లను మంజూరు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అశ్విని వైష్ణవ్ గారికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా సహకారంతో నేను ఎన్నిసార్లు అడిగాను, ఒక్క స్టాప్ కూడా రాలేదనంటే ఒకేసారి 3 స్టాపులు మంజూరు చేశారు.
ఇక్కడ తిలారులో ఒకటి, ఇచ్చాపురంలో ఒకటి, బారువాలో ఒకటి చేశారు. ఇంతటితో ఆగిపోవట్లేదు. భవిష్యత్తులో మరిన్ని స్టాపులు ఇక్కడ తీసుకొని రావడానికి నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రజా సాక్ష్యంగా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. తెలార్ రైల్వే స్టేషన్ లో నూతన హాల్ ప్రారంభోత్సవంలో కూటమి శ్రేణులతో కలిసి కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం స్టేషన్ అభివృద్ధికి సంబంధించి స్థానికుల నుండి వినతులను స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసరా ఐఐఐటిలో విశ్వవిద్యాలయం, నిర్మల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగు సాగునీటి కోసం తుమ్మిడిహెట్టి వద్ద చావెళ్ల ప్రాణవాహి ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కొత్తగా అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ లో జరగాల్సినంత అభివృద్ధి, జిల్లాకు రావాల్సినంత నీరు రాలేదన్నారు. పాములూరు జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసుకుంటున్నామో అదే తరహాలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. చనాక కొరాటా బ్యారేజీకి మాజీ మంత్రి చిలకలూరి రామచంద్రరెడ్డి పేరును, సదర్మట్ బ్యారేజీకి స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి పి నర్సారెడ్డి పేరును పెడతామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సరస్వతి ఆలయం ఉన్న బాసరా ఐఐఐటిలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించుకుంటే పోతే ప్రారంభం కాదన్నారు. అందుకే బాసరలో వర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు అందుకు సహకరించాలన్నారు. ఆదిలాబాద్ లో అతిపెద్ద పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసి దేశంలోని ప్రతి పరిశ్రమను ఇక్కడ స్థాపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 10,000 ఎకరాలు భూమి సేకరించాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో, ఆ మరుసటి రోజు అధికార యంత్రాంగంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. ఈ నివేదికపై సాధ్య సాధనాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాల్లో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నాగేష్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కవిటి మండలం గోనపుట్టుగలు క్షుద్ర పూజలు కలకలం రేపారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం డెప్పిలి గోనపుట్టుగలు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని చెల్లమ్మ చెరువు నుంచి నేలమ్మ పుట్టుగా గ్రామానికి వెళ్లిన దారిలో, అటు తిప్పన్న పుట్టుగా గ్రామానికి వెళ్లిన దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నట్టుగా గ్రామస్తులు గుర్తించారు. గత 2 రోజుల నుంచి ఇలా జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి గ్రామంలో జరగలేదంటున్నారు. పలాస కాశీబుగ్గలోని శ్రీ సీతమ్మ తల్లి గ్రామదేవత జాతర వైభవంగా జరిగింది. పిలిస్తే పలికే కల్పవల్లిగా సీతమ్మను కొలుస్తారు. కోరికలు తీర్చే బంగారు తల్లిగా మొక్కుతారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి మరుసటి రోజు కనుమ రోజున సీతమ్మ తల్లి యాత్ర మహోత్సవం జరుగుతుంది. ఇప్పటికీ 21 సంవత్సరాల నుంచి ఈ యాత్ర ఇక్కడ ప్రజలు నిర్వహిస్తారు. గ్రామదేవత అయినందున కనుమ రోజు అమ్మను దర్శించుకుంటే సంవత్సరమంతా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ యాత్రలో స్థానికులు కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా వచ్చి ఈ అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులై తరిస్తారు. ఈ సీతమ్మ తల్లి జాతర జరగడం చాలా ఆనందంగా ఉందని స్థానికులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దేవులను తీసుకోవడం వల్ల ఈ గ్రామ ప్రజలకైతేనేమి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా దర్శించుకొని అమ్మవారి దగ్గర దేవుళ్ళు తీసుకొని సుఖంగా పంటలు పండి సుఖంగా ఆయుష్య ఆరోగ్యం అందరూ సుఖశాంతితో ఉండాలని అమ్మవారిని దర్శించుకొని ఆ దేవుళ్ళు పొందడం జరుగుతుంది. ఈ యాత్ర అనేది సుమారుగా కాశీబుగ్గ, పలాస గ్రామం వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా కనుమ రోజు నుంచి జరిపించుకోవడానికి ఆనవాయితీగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కొలువులు పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్ 3లో ఎంపికైన 1370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలన్నారు. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలన్నారు. తలవంచకుండా 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేశారని గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే గొప్ప ఘనత సాధించామన్నారు. గడిచిన 2 ఏళ్లలో 70,000 ఉద్యోగులను భర్తీ చేశామన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషనర్ను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలను ఒక యజ్ఞంలా భావించి చేపట్టామన్నారు. నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో మాదిరిగా పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి భూములు లేవన్నారు. నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో మార్పు తీసుకువచ్చేది విద్య ఒక్కటే అన్నారు. చదివే జీవితానికి గౌరవాన్ని తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, సలహాదారు మేం నరేంద్రరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 19న జరగాల్సిన శోభాయాత్రను 23వ తేదీకి మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన శోభాయాత్రను 23వ తేదీకి మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. గతేడాది ఈ వేడుకలను తొలి రోజే శోభాయాత్రతో అత్యంత వైభవంగా ప్రారంభించామని, అయితే మాజీ మంత్రి గొండ అప్పల సూర్యనారాయణ మృతితో జిల్లాలో సంతాప పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈసారి మార్పు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం నుంచి శోభాయాత్రను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో సంప్రదింపులు జరిపి అనంతరం అరసవిల్లికి చెందిన దివంగత నేతకు గౌరవ నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను కూడా చాలా వరకు తగ్గించామని, అయితే భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. దళిత యువకుడిని పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా పెన్నెల్లిలో దళిత యువకుడు మండా సల్మాన్ను పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ శనివారం శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మార్ కృష్ణదాస్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. సల్మాన్ హత్య అత్యంత దారుణమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన రామ్మనోహర్ నాయుడు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ముంజటి కృష్ణమూర్తి, అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం తదితరులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని జీసిగడం ఉన్నత పాఠశాలలు పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని జీసిగడం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా ఆత్మీయ కలయికను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ముందుగా పరిచయాల వేదికలో వారి వారి అనుభవాలు, అలవాట్లు, నిర్వహిస్తున్న పదవులను తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం విద్యా వినయానికి మూలమని, విద్యార్థులు గంజాయి, మత్తు పానీయాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ, గౌరవం అనేది పొందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఫోటోలు తీసుకుని ఆనందంగా గడిపారు. పాఠశాల క్రమశిక్షణ పితామహుడు సిఏ నాయుడు మాస్టర్ను సాల్వతో సన్మానించారు. రేపటి కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వెయ్యాలని, నీ నమ్మకమే నీ ఎదుగుదలకు మూలమన్నారు.
ఈ కార్యక్రమంలో వంజారపు సత్యం, నిర్మల, కృష్ణ, ఎన్ సంతోషి, టి మోహన్తో పాటు విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. తుంగభద్ర నియోజకవర్గం అర్వపల్లి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టిన కారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. మరో 2 హెడ్ మాస్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ నుండి కారులో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 5 ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.